హాయ్ అండి. మేమైతే రాజమండ్రి వెళ్ళడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కి వెళ్ళామండి. 10:30కే ట్రైన్ ఉందన్నారు. కానీ అది వెళ్ళిపోయిందంట. మాకైతే 12:00కే ఇంకా మళ్ళీ టికెట్ తీసుకున్నాం. 12:00కే ఉంది ట్రైన్ అని చెప్పారు. మేమైతే ఇక్కడ కూర్చొని చక్కగా రైల్వే స్టేషన్‌లో కూర్చొని అలా మాట్లాడుకుంటూ తిన్నైతే ఫోటో దిగమనేది, వీడియోస్ తీయమనేది, నడుస్తూ క్యాట్ వాక్ చేస్తూ డాన్స్‌లు చేస్తూ చూడండి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కూడా ఎలా నడుస్తుందో క్యాట్ వాక్ అంట. ముద్దుర పుచ్చకాయ బుడ్డది. చాలా ఎంజాయ్ చేసింది రైల్వే స్టేషన్‌లో. అలాగే ట్రైన్ వస్తుందని హాఫ్ అన్ అవర్ అయితే నించోబెట్టేసారు ఆయన లైన్‌గా ఎక్కండని. కానీ లైన్‌గా ఎక్కడ ఎక్కుతాము? బస్సు కన్నా దారుణంగా తోసుకుంటూ ఎక్కాము. మాకైతే సీట్లు దొరికాయి. ఒక పెద్దాయనైతే మా పక్కన నించున్నారు. ఆయనైతే సామర్లకోట దిగాలంట. అయితే ఆయనకైతే సమోసా కొనుక్కున్న, చెనక్కాయలు కొనుక్కున్న ఆయనకైతే ఇచ్చామండి. చూడండి ఇక్కడ సమోసా తీసుకున్నాం, సమోసా ఆయనకిచ్చాం. అలాగే చెనక్కాయలు తీసుకున్నాం, చెనక్కాయలు కూడా ఆయనకిచ్చాం తినమని. ఆయన తినేసిన తర్వాత మా చెల్లి ఇంకా బాధపడిపోయి ఆయన పాపం ఎప్పటినుంచో నించున్నారనేసి సామర్లకోట కదా దిగుతారని మా చెల్లి అయితే నించుండిపోయి ఆయనకైతే సీట్ అయితే ఇచ్చింది. అందరిని ఎంకరేజ్ చేస్తుంది ఎక్కడికెళ్తారని. ఇది మాత్రం ట్రైన్ దిగిన తర్వాత అందరికీ బాయ్ చెప్తుంది. పాపం కాళ్ళు నొప్పులొచ్చేసాయంట. డాన్స్ కూడా చేసింది. కాళ్ళు అప్పుడు నొప్పులు రాలేదు. కానీ నడిచినప్పుడైతే కాళ్ళు నొప్పులొస్తున్నాయి అంటుంది. గోదావరి బ్రిడ్జి అండి చూడండి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసా. చాలా బాగుంటుంది కదా రాజమండ్రి. చూడండి ఎలా నడుస్తుందో కాళ్ళు నొప్పులని చెప్పి వాళ్ళు బాయ్ చెప్తుంది. చూడండి క్యాట్ వాక్ అంట అది. అందరికి ఇలా ఇలా బాయ్ చెప్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. అది మాత్రం మాకైతే టైం పాస్ అయింది తన వల్ల. ఎందుకంటే 10:30కి వెళ్ళవలసిన ట్రైను 12:00 వచ్చింది కదా! మేము 12:00కి వెళ్ళాము ట్రైన్‌కి. ఇక్కడైతే రైల్వే స్టేషన్ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆటో అయితే ఎక్కేసామండి. ఇక్కడ దిగి కొంచెం దూరం నడవాలి. నడిచిన కొంచెం దూరం నడిస్తే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ బాబా గుడి అండి. బాబా గుడి కట్టుకున్నారు. తర్వాత మా మాయ అయితే మెట్ల మీదే ఉన్నారు. పలకరించేస్తున్నారు. మా మాయ బాగున్నారా బాగున్నారని. పైనైతే మా బాబీ అయితే అరుస్తుంది మమ్మల్ని చూసి. చూడండి అక్క చెల్లి వెంటనే వెళ్ళి చేరబడిపోయాము. మా మాయ అలా చూస్తున్నాడు.